సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. చీటికి మాటికి కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కనుక మనం చూస్తే గొడవలు అవుతూ ఉంటుంటాయి. అసలు ఎందుకు గొడవ పడుతారో అర్థం కాదు. ఎప్పుడు చూడండి కంప్లైంట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే దేనివల్ల అంటారు? అండర్స్టాండింగ్ లేకపోవడమా? కారణాలు ఏంటి అంటారు? అంటే వాళ్ళకన్నా అర్థం అవ్వాలి కదా. యాక్చువల్గా ఎంతో అన్యోన్యంగా ఒక ఇంట్లో ఉండాల్సిన వ్యక్తులే బద్ధ శత్రువుల్లా గొట్లాడుకుంటుంటారు రోజు. పెద్ద ఇవాళ ఇంక ఇది లాస్ట్ రోజుకి అన్నంత, అంటే పొద్దున్న లేవగానే కమాన్ ఫీల్డ్ సూమో ఫైటింగ్ ఎంటర్ అవుతారు, ఒక పెద్ద బరిలో దిగినట్టే యుద్ధాలు. సో దేనికి అంటే చాలా, అంటే ఒక 2 పాయింట్లు రైట్ తీసుకోబోయి లెఫ్ట్ తీసుకోవటం. వాట్ ఈస్ దిస్ రైట్ అండ్ లెఫ్ట్? జోక్స్ చెప్తుంటారు. హస్బెండ్ వైఫ్ అన్నది ఎప్పుడు రైటే అనాలి, అది లెఫ్ట్కి పోవాల్సిందైనా కూడా రైట్ అంటే సరిపోతుంది అనే కామెడీ చేస్తే నో, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎనీ టైం హస్బెండే భార్యది అన్ని రైట్ అని ఊరికే మస్క కొట్టాలి, అది అంతా మూర్ఖత్వం. వైఫ్ అయినా హస్బెండ్ అయినా 2 పాయింట్లు, అంటే రైట్కి పోవాల్సిన చోట లెఫ్ట్కి, లెఫ్ట్కి పోవాల్సిన చోట రైట్కి అన్నట్టు 2 ఇంపార్టెంట్ వర్డ్స్, ద మోస్ట్ ప్రెషియస్ వర్డ్స్ అని చెప్తాను. ఏంటంటే ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్కి మీనింగ్ తెలవకపోవడమేమో అనిపిస్తుంది నాకు. రియాక్ట్ ఒక మనం కొన్ని సంఘటనలను కేస్ స్టడీలా చెప్దాము. అంటే రియాక్ట్ ఎలా అవుతారు, రెస్పాండ్ ఎలా అవ్వాలి, దేనివల్ల గొడవ వస్తుంది మీరే చెప్తారు కానీ కొనకొచ్చేవారికి. సో ఎలా ఉంటుందంటే ఈ రెస్పాండ్ అనేది ఏంటి అంటే, హాయ్ ఉషా, బాగున్నావా అంటే బాగున్నాను మేడం, దట్ ఈస్ వాట్ ఈస్ రెస్పాన్స్. రియాక్టింగ్ నన్ను అడుగు ఒకసారి, హాయ్ రస్తా గారు ఎలా ఉన్నారు? ఎలా ఉంటావమ్మా? బాగానే ఉన్నావు. నువ్వు వచ్చాక అసలు వచ్చావా? నువ్వు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఇది రియాక్షన్. రెస్పాండ్ నార్మల్. రియాక్షన్ వెటకారం, ముందొక ఎటకారం వెనకొక ఎటకారం, ఓ దెప్పి పొడుపు, ఓ కించపరచటం, ఇవన్నీ యాడ్-ఆన్స్. దిస్ ఈజ్ వై మనకి ఫైట్స్ ఏ రిలేషన్ అయినా, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ కాబట్టి మనం దీని మీద వీడియోస్ కూడా ఎక్కువ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్క చిన్న, ఇప్పుడు ఈ వీడియో అవసరమా అని అనుకునే వాళ్ళకు కూడా చెప్తాను, ఈ రెస్పాండ్ బదులు రియాక్ట్ అవ్వటం వల్ల కథ ఎక్కడెక్కడికో దారాలు తెలుస్తాయి. డివోర్స్లు అవ్వనివ్వండి, ఎఫైర్స్ అవ్వనివ్వండి, ఇంట్లో మనశ్శాంతి లేకపోనండి, పిల్లల మీద ఇంపాక్ట్ పడడం అనుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచి అదే చెట్టు పెరగడం అనుకోనియండి. ఇలా ఇల్లులు చెట్లు పెరుగుతూ ప్రతి ఇంట్లో ప్రతిసారి ఇలా జనరేషన్లకి ఇలాంటి సంపదను ఇవ్వటం వల్ల సర్వనాశనం అవ్వటం తప్పించి ఏమీ లేదు. ఏది మన ఏదైతే సంసారం అనే ఒక బ్యూటిఫుల్ ఒక ఉందో దాన్ని కాస్త చదరంగం కింద మార్చడం అయితే జరుగుతోంది. మనం కొన్ని వాల్యూస్ తీసుకుంటూ అడుగుతూ చెప్దాం. కమ్యూనికేషన్లో చూద్దాం. ఫస్ట్ కమ్యూనికేషన్ చేసుకోవడంలో రెస్పాండ్ ఎలా అవ్వాలి, రియాక్ట్ ఎలా అవ్వాలి, రెస్పాండ్ అవుతే ఎలా ఉంటుంది, రియాక్ట్ ఎలా. సో రెస్పాండ్ ఏంటి? ఇప్పుడు ఇంటికి వచ్చాడు హస్బెండ్, రాగానే వైఫ్ని అడిగాడు, ఏంటి ఈరోజంతా పని బాగా జరిగిందో, లేకపోతే ఈరోజు ఏం చేసావని అడిగాడు. రెస్పాండ్ అంటే ఏముందండి, ఇది ఇలా వంట చేశాను, ఇట్లా ఉంది, లేకపోతే పిల్లలకి కాస్త చదివిపించాను అంటే మీ ఉద్దేశం. రియాక్షన్ అంటే నేను తిని కూర్చున్నాననే కదా. మీకేం తెలుస్తుంది? పోయి ఆఫీస్లో ఏసీ కింద కూర్చుంటే ఆ పని మొహంది రాలేదు, నా చాకిరి నేను చచ్చా, వీడు విన్నాడా, వీడు హోంవర్క్ చేయలే, పేరెంట్ టీచర్కి పోతే సిగ్గు పోయింది నాది. రియాక్ట్. ఆయన ఏం అడిగాడు రాధిక, నువ్వేం చెప్పావు? అది హీ డిడ్ంట్ ఆస్క్ దట్, హీ డజంట్ మీన్ లైక్ హీ వాంట్ టు షేర్ కావచ్చు. ఈ లోపల నువ్వు ఇంత నాన్ సెన్స్ బదులు రెస్పాన్స్లో బా నిజంగా ఈరోజు అయితే చాలా ఇష్టంగా గడిచిందండి నాకైతే, ఇట్లా ఇదిగో పనమ్మాయి రాలేదు, అదే వర్డ్స్ ఎలా చెప్పావు? సేమ్ నీళ్ళు గ్లాస్లో తాగితే ఎట్లా, అది శంకులో పోస్తే తీర్థం అవుతుంది, అవునా? ఆ చిన్న తులసాకు వేసి దాన్ని పవిత్రంగా చేసినట్టు నీ మనస్సులో, నీ మాటలో ఒక ప్రేమపూర్వకమైన వాయిస్తో గనక నువ్వు అదే మాట, నాకు కష్టమైంది, ఇట్లా పని అమ్మాయి రాలేదు, నేనే చేసుకున్నాం, వీడేమో చదవట్లేదండి, నాకు వినట్లేదు, నాకు
నేను అక్కడికి వెళ్తే టీచర్ ఏమో ఇట్లా చేసింది, నాకు చాలా బాగా అనిందని కాదు, మనం కూడా పిల్లాడిని చూసుకో. ఎలా ఉంది? మేకింగ్ సెన్సా కాదా మీరు చెప్పండి. అదే పదాలను వాడే తరహాగా మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ టేక్ హస్బెండ్ది. హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాడు, రాగానే అయిపోయిందా ఆఫీస్ నుంచి, ఇప్పుడే వస్తున్నారా, లేకపోతే ఇంత లేట్ అయిందా అంటే, అవునరా బాబు, రియాక్షన్ కాకుండా రెస్పాన్స్. అవును సోది, నేను అనుకున్న దానికి ఇట్లా ఎర్రర్ వచ్చింది. మీ సాఫ్ట్వేర్ వాళ్ళ భాష అయితే, డాక్టర్స్ అయితేనేమో మళ్ళీ పేషెంట్స్ వచ్చారు, ఇంకొకటికి సీరియస్ అయింది, లేకపోతే ఏదైనా ప్రొఫెషన్. సో ఇలా అయింది, కమ్యూనికేట్, ఇలా ట్రాఫిక్ జామ్ అయింది, ఇట్లా అయిందిరా, చాలా టైర్డ్ ఉందమ్మా నాకు కొంచెం. అమ్మ లేదా బంగారం, తల్లి, కన్న, బుజ్జి, చిట్కు, ఏదో ఒక ముద్దు పేరు అంటే ఆమెకి నువ్వు లేట్ వచ్చిందంట తుస్సుమంటుంది, అయ్యో పాపం అని వస్తుంది. లేదే, నేను తిరిగేసి వచ్చాను, ఫ్రెండ్స్తో పోయాను, నీకు ఎక్కడ తెలుస్తుంది, ఇంట్లో కూర్చుంటే చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు అది వేరే వర్గం, అది మొత్తం కొలెస్ట్రాల్ ఉండి ఫుల్ ఎక్కి ఉంటుంది కదా, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఆ మగాళ్ళ బ్యాచ్ అది. అసలు ఏం నీకు పని లేదు, అసలు మగోడు పోయి వచ్చాక నీకు అడగాల్సిన అవసరం ఏంటి? మగోడికి నానా పనులు ఉంటాయి, అడగాల్సిందేంటి నువ్వు? ఇలా దీన్ని రియాక్షన్ అంటారు. దీనికి ఇప్పుడు నువ్వు రేనిపోని అనుమానం పెంచటం, తన ఈగో మీద హర్ట్ చేయటం. ఆల్రెడీ బికాస్ ఎంత ఈక్వల్గా హస్బెండ్ బయటకు పోయి ఇప్పుడైతే ఈక్వల్గా మోర్ దాన్ మెన్ ఈమె 2 డ్యూయల్ రోల్ చేస్తుంది అన్న ఒక్కసారి ఆ కన్ను వేయటం అయితే నేర్చుకోండి అబ్బా. జెంట్స్కి నేను అది ఈరోజు డైరెక్ట్గా నేను అబ్బాయిలకి చెప్తున్నాను. మోస్ట్లీ పంచుకుంటున్నట్టున్నారు పనులు, బట్ స్టిల్ అలాంటి ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా అర్థం చేసుకోవాల్సింది, భర్త ఎంత పని చేస్తున్నాడో భార్య అంతకంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లల్ని పెంచడం కానీ ఈ సమస్యలను హ్యాండిల్ చేయడం అయితే పని లేదు, పని మనిషిని పెట్టామనేది వేరే విషయం, బట్ పెద్ద టాస్క్ అయితే అవుతుంది. సో ఇది రెస్పాన్స్కి కమ్యూనికేషన్లో నువ్వు ఒక్కసారి కరెక్షన్ చేసుకోండి. గొడవలు కరెక్షన్ చేసుకునే అనే వాళ్ళకి ఎలా రెస్పాండ్ కావాలి, ఎక్కడ రియాక్ట్ కావాలి అనేది అవసరంగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ రెస్పాండ్ రియాక్ట్ దగ్గర. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వచ్చేసి, అమ్మ ఇది మంత్ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, లేకపోతే వైఫ్ ఇంట్లో సామాన్లకు అది సరిపోవట్లేదు, నాకు డబ్బులు సరిపోవట్లేదు అంటే, నా జీవితం అంతా దొబ్బించుకున్నా, మీకే చేస్తున్నా, నేను ఇంకేం చెయ్యలేను. రియాక్షన్. ఓకే సరిపోతలేదా, ఒక పని చేద్దాం, మనం ఎక్కడెక్కడ కూర్చుందాం, ఎక్కడెక్కడ కట్ డౌన్ చేద్దాం. మనం గ్రోసరీ బిల్లుకి వెళ్తున్నాం, ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అట్లీస్ట్ ఈ టిప్పు మీకు బాగా పనిచేస్తుంది, 40% వేస్టేజ్ చేసుకొస్తాం. పోయినాం కదా, జస్ట్ 40%. అందుకే మన కిరాణం షాపులే బెటరు. పాతకాలం లెక్క రాసి మనకి చిట్టి ఇస్తే, మనకేం లేదు అని రాసినాం, వాడు చిట్టి ఇస్తే వాడు తెస్తాడు. మనకి షోకాయ ఇట్లా సాయంత్రం పూట ఇట్లా ఫ్రెష్గా తయారయ్యి ఇట్లా పట్టుకొని ట్రాలీలో పోయి నచ్చింది ఇంటికి వచ్చినాక లోపలంతా మెరమెర అంటుంది, ఇది ఎందుకు తెచ్చినా, నాకు ఎందుకు పని చేసింది, 2000 బొక్క అనిపిస్తుందా లేదా కమెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది, అందుకే నేను సూపర్ మార్కెట్లకు పోడు బంద్ చేసిన. మెట్రోకి పోయినా అంటే అవసరం ఉన్నది 10,000 తెచ్చేది 20,000 సామాను. సో బక్వాస్. సో కాబట్టి జస్ట్ యూ ట్రై టు రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్. ఇట్లా కూర్చొని డిస్కషన్ చేసుకోవాలా. ఫైనాన్స్ ప్లానింగ్ 10,000 వచ్చినా సేవ్ చేయొచ్చు ఉషా. కూర్చుని నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను గాల్లో దోశలు ఎప్పుడు వెయ్యను. వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ మోస్ట్లీ నేను ఒక ఎవరికైనా సలహా ఇచ్చిందైనా, నేను ఎక్స్పీరియన్స్ అయిందైనా ఉన్నది కాబట్టికే నాకు వ్యూవర్స్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టికే నువ్వు డిస్కస్ చేయి. అంతేగాని నేనేమన్నా చేశానా అని హస్బెండ్ లేకపోతే చేసినావులే, నువ్వు చేసిన ఈ సంఘ సేవకి ఎక్కడైనా పోగొట్టాడు అనుకుందాం, ఏదైనా అది సచ్చే వరకు దెప్పుతారు. నువ్వు చేయబట్టే లాస్ అయినావు, నువ్వే పోగొట్టినావు అంటే వాట్ ఈస్ అ పాయింట్? యూ డిక్కింగ్ దట్ అంటే ఆ మనిషిని ఓన్డ్ రిపేర్ అవ్వనియవు. ఇప్పుడు ఒక పుండు అయింది, నువ్వు ఊగా పెచ్చు కట్టిన దాన్ని పీకుతా ఉంటే అది పుండు మానుతుందా? పుండు అవుతుందా? అది ఇంకా డీప్ అవుతుంది గాయం. సో ఆ చేసిన దానికి ఏదైతే తను భర్త చేసినా లేదా భార్య ఏదైనా తప్పు చేసినా కూర్చొని ఇద్దరు కలిసి ఫినాన్షియల్ ప్లానింగ్ ఇట్లా స్మార్ట్గా చేయండి. ఎంత తగ్గించుకోవచ్చు, ఎంత కూరగాయలు ఇప్పుడు మనకు 1/2 kg వండుతున్నాం, ఎక్కువైంది 1/4 kg చేయండి. మేడం మీరు మరీ ఓవర్గా లేదు, నీకు అది 200 బిల్ వచ్చింది అనుకుందాం వెజిటబుల్స్ది వీక్లీ, నువ్వు 100 వస్తుంది కదా,
100 ఇంటూ 400 మిగిలినాయి కదా, నీకు ఎక్కడైతే డెబిట్ అయిందో అక్కడ చేసుకోవచ్చు కదా. సో ఇట్స్ నాట్ దట్ లైక్ ఐఎమ్ టెలింగ్ చిన్నగా, బట్ మేజర్ థింగ్స్లో కూడా ఇట్లా కరెక్ట్ చేసుకోవాలి. బట్టలు కూడా ఎంత అవసరము, నీదెంత తాహత, ఇట్లా కనుక కూర్చొని ప్లాన్ చేసుకోకుండా ఈ రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వద్దు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకోవడం. దట్ ఈస్ అ బిగ్ థింగ్. ద మోస్ట్ ఇప్పుడు గొడవలు అయ్యే వాటిలలో పేరెంటింగ్ ఇష్యూ. థర్డ్ పేరెంటింగ్ ఇష్యూ వచ్చే వరకు ఏమవుతుందంటే, తండ్రి పోయి వస్తాడు, వీడు చదవడు, వీడు మార్కులు ఒక్కటే తండ్రి చూస్తాడు. మోస్ట్లీ 80% అని చెప్తాను, 70% మీరు రేట్ చేయండి, నాకు కూడా తెలియదు కాబట్టికే. బికాస్ కొన్ని ఇంట్లో ఇప్పుడు నేను మా ఇంట్లో నేనే చూసుకుంటాను స్టడీస్ గురించి. సో దట్స్ హౌ లైక్ మోస్ట్లీ మదర్స్ అని అనుకుంటా కాబట్టి 70% వాళ్ళు పోయి చదివిపిస్తుంటే వాడు ఈనాడు, అమ్మ అంటే ఎవడు నోట్లు వేసుకొని పోతారు ఇవాళ రేపు పిల్లలు. వేసుకొని పోయినప్పుడు తండ్రి రాగానే ఏం చేయాలా? అట్లా అడగకుండా వాడు చదువుతలేడు, నీ గారాబమే, నువ్వు పట్టించుకుంటలేవు, నువ్వు కిట్టి పార్టీలను తిరుగుతున్నావు, నీ సోకులను తిరుగుతున్నావు, నువ్వు ఏం పని చేస్తున్నావు, నువ్వు వేస్ట్ ఇంట్లోండి. వర్కింగ్ చేసే వాళ్ళనంటే సిర్రమనెక్కిద్ది, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఆడింటలేడు. నువ్వేం చేయాలా? ఈ మాట అనకుండా వాడు చదవట్లేదు అన్నప్పుడు వాట్ డిడ్ యూ టు, నేను కూర్చుంటాను, నువ్వు కూర్చున్నావు కదా ఇప్పుడు దాకా, నేను ఒక 2 days నేను చెప్తా, ఒరేయ్ అమ్మ చెప్పింది విను, అమ్మ చెప్పింది విను, లేకపోతే నాన్న చదివిపిస్తుంటే నాన్న చెప్పింది విను, తర్వాత నాకు ఆ పేపర్ తీసుకొచ్చి మీరు కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రెస్పాండ్ టు ద సిచ్యుయేషన్, నాట్ రియాక్ట్ బ్లేమింగ్ ఈచ్ అదర్. మీ ఇద్దరు ఇట్లా బ్లేమ్ వేసుకుంటుంటే 2 పిల్లులు కొట్లాడుకుంటేనా కోతులు కొట్లాడుకుంటే పిల్లు ఎత్తుకపోతుంది ఒక రొట్టె అని మనం చిన్నప్పటి సేమ్ స్టోరీ మనది. అదే వీడియో ఇప్పటికి ఎన్నిసార్లు రిలీజ్ చేసినా అన్నిసార్లు అది బంపర్ బ్లాక్ బస్టర్ లాగా పోతుంది. ఎందుకంటే సేమ్ ఎవ్రీబడి లైక్ దట్ కంటెంట్. మనం పెట్టిన థంబ్నెయిల్ నచ్చకపోయినా థంబ్నెయిల్ మీద కమెంట్ చేసి కూడా అదే చూస్తున్నాం. మళ్ళీ రిలీజ్ చేస్తే ఇప్పటికి అది మళ్ళీ 2 లక్షలు పోయింది, 8 lakhs 9 lakhs పోయినాక కూడా. ఎందుకు? దట్స్ హౌ ఐ సెడ్, లైక్ పిల్లలు నేర్చుకునేదే మీ దగ్గర నుంచి. మీరిద్దరు కొట్లాడుకుంటే వాడికి మంచిగా చూస్తుంటాడు, వాడు మంచిగా కొట్లా. ఎన్నో సినిమాల్లో చూసినాం మనం అట్లా, ఏంటి మనం విట్నెస్ అయినామా లేదా? సో కాబట్టి లైక్ యూ బోత్ రెస్పాండ్ టు ద ఈచ్ అదర్. ఒకవేళ నిజంగా ఎవరిదైనా తప్పుండి అమ్మ మరీ వెనకేసుకొస్తుంది, అమ్మ నాన్న, లేకపోతే తండ్రి మరీ గారాభంగా చేస్తున్నాడు కూతురు అన్న, ఇన్ బిట్వీన్ 4 walls లోపలికి పోయినాక బెడ్రూమ్లోకి పోయినాక అట్లా కాదు, నేను ఇట్లా అంటా, మీరు ఇట్లా అనాలి, మనం ఇద్దరం ఇట్లా, మా ఆయన నేనైతే ఇట్లనే ప్లానింగ్ చేసుకుంటాం, ఇట్లా నేను అంటా, మీరు ఇట్లా గారాభం చెయ్యకండి, మీరు కూడా అట్లనే స్ట్రిక్ట్గా ఉండండి, మీకు అది మంచిగా చెవుల పువ్వు పెడుతున్నారు, మీరు కొంచెం లైక్ యూ మానిటర్. బికాస్ నేను ఎప్పుడు మోస్ట్లీ నేను ఐఎమ్ ద విలన్ ఆఫ్ ద హౌస్, ఎందుకంటే నేను ఇట్లా హాంట్ చేస్తా కాబట్టికే. సో కాబట్టికే అక్కడ నుంచి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టికే మీరు కూడా కొంచెం ఇట్లా అబ్జర్వ్ చేస్తే అది మీకు అట్లా యూ నీడ్ టు పార్ట్నర్షిప్ ఇన్ పేరెంటింగ్, నాట్ రూలింగ్ ఎనీ వన్. ఇట్స్ పేరెంటింగ్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్లో నువ్వు ఒకళ్ళు లాభం ఒకళ్ళు తీసుకుంటూ ఊకుంటావా? మళ్ళీ వర్క్ కూడా ఇద్దరు చేయాలి కదా. లాభాలు కావాలన్నప్పుడు నీకు అమ్మ నచ్చాలి, నాన్న నచ్చాలి అన్నప్పుడు పని కూడా ఇద్దరు చేయాలి కదా. దట్స్ హౌ పార్ట్నర్షిప్ పేరెంటింగ్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో అక్కడ కూడా రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ మాత్రం అవ్వకూడదు. పిల్లల ముందు నీ మీద నువ్వు, నా మీద నువ్వు బ్లేమ్ వేసుకున్నదంత హౌలతనం అయితే ఇంకోటి లేదు. ఐఎమ్ వెరీ సారీ టు యూస్ దిస్ లాంగ్వేజ్, బట్ మన కన్ను మనమే పొడుచుకున్నట్టు పిల్లల ముందు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే మనకి 4th point, ట్రస్ట్ ఇష్యూస్. ఈ ట్రస్ట్ ఇష్యూస్లో ఇప్పుడు మనం చాలా వీడియోస్ చేస్తున్నాం, ఈ ఎఫ్ఐఆర్స్ అని, లేకపోతే నమ్మకం పోవడం అని. నమ్మకం పోవటం నాట్ ఓన్లీ ఇన్ ద ఎఫ్ఐఆర్స్ అని చెప్పాను నేను. రెండోది వీళ్ళ ఇన్లాస్ వైపు కానీ వీళ్ళ ఇన్లాస్ వైపు కానీ నమ్మకం కుదరకపోవడం. అంటే నాకంటే వీళ్ళు ఇష్టం నీకు, నా మీద ప్రేమ మీద, నీ ప్రేమ మీద నాకు నమ్మకం లేదు, నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదు. ఇట్స్ సంథింగ్ ఈజ్ లైక్ నాట్ ట్రస్ట్ లేనప్పుడు అస్సలు ఏం చెయ్యి నువ్వు, ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అంతే అన్నట్టు అస్సలే తృప్తి ఉండదు ఆ ఫ్యామిలీలో. ఎందుకు మేడం, ఎట్లా మేడం మీరు ట్రస్ట్ ఇష్యూస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ అయింది, మనుషులతోటే కదా అవుతుంది, కాకూడదు ఒప్పుకుంటా, అయినప్పుడు యూ నీడ్ టు క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు వైఫ్ ఫస్ట్, సరే ఊరికే హస్బెండ్ అంటారు కాబట్టి హస్బెండ్ వైఫ్ని క్వశ్చన్ చేసింది, ఏంటి నువ్వు ఏదో చేస్తున్నావు, నాకు కొంచెం ఇట్ ఈస్ నాట్ సెన్సింగ్ రైట్, నాకు ఇట్లా కాదు, ట్రస్ట్ ఇష్యూ వచ్చింది అని చెప్పినప్పుడు, నువ్వు నిజంగా తప్పు చేస్తే
ఎమ్మటే ఏం చేయాలి, సరెండర్ అవ్వటమో లేకపోతే ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోనము, అపాలజీ చెప్పడం. కానీ రియాక్ట్ అయ్యి అరిసి నువ్వు చేసినవులే, నువ్వు ఇట్లాంటోడివే, నువ్వు అట్లాంటోడివే, నువ్వు ఇది చేసినవులే, నువ్వు అసలు టాపిక్ డైవర్షన్ అని నువ్వు రియాక్ట్ అవ్వడం వల్ల మాట్లాడకూడదు, అది యూజ్లెస్. అది ఇంకా వేస్ట్. అది అక్కడ నువ్వు దాన్ని సాఫ్ట్గా దాన్ని పూడ్ చేయాలి. పూడ్ చేసి నువ్వు మారి ఆ లైఫ్ని రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతూ వెళ్తే అక్కడ సర్దుమనుతుంది. అదే హస్బెండ్ ఏదైనా చేశాడు, మిస్టేక్ అయింది, తను ఇట్లానే ఫైర్ పెట్టుకున్నాడు, లేకపోతే వచ్చాడు, నువ్వు కన్ఫరెంట్ చేసింది ఇవిడ, ఏంటి నాకు తెలుసు, నువ్వు ఇట్లా నేను చూశాను, నీ ఫోన్ చూశానో, లేకపోతే నువ్వు ఇలా దొరికిందో, లేకపోతే ఎవరో చెప్పారో, ఏదో జరిగింది అనగానే నిజంగా కూడా నువ్వు పట్టుబడ్డ తర్వాత కూడా నువ్వు శుద్ధ పూసవులే, నువ్వు ఇంకా ఇట్లాంటి దానివి అట్లాంటి దానివి అంటే అసలు ఫస్ట్ అసలు నువ్వు అనడానికి నీకు నోరే లేవకూడదు, ఎందుకంటే నువ్వు చేసావు. కానీ నీవే నోరు మూపించడానికి నువ్వు యూజ్ చేసే బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే బిహేవియర్ కానీ, లేకపోతే ఈమెకి ఏదైనా అంటగట్టడం కానీ, తల్లిదండ్రిని ఎత్తడం కానీ, ఇదంతా రియాక్షన్. ఆ క్షణంలో నువ్వు అగ్రీ చేయగలిగే దమ్ముతోటి అపాలజీస్ చెప్పుకోవడమో, లేకపోతే కరెక్షన్. ఎందుకు కరెక్షన్ చేయాలి మేడం అంటే తప్పదే, వదులుకోలేవే, నువ్వు వదులుకొని వెళ్తావా, కానీ నీకు అవ్వ కావాలి బువ్వ కావాలంటే తోలు తీస్తుంది. ఎట్లా కుదురుతుంది? కుదరదు. అది కుదరదు కదా. ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ వైఫ్, డివోర్స్ ఆర్ గో అండ్ గెట్ మ్యారీడ్ దట్ అనదర్ లేడీ. దట్ ఈస్ వన్. మేడం ఇంత డైరెక్ట్గా చెప్తానంటే అసలు ప్రేమ లేని చోట వాడిని పట్టుకొని ఎందుకురా, రోజు రోజుకి చీటింగ్ చేసేవాడితోటి ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనశ్శాంతిగా బతకలేనప్పుడు వేస్ట్ టు బీ టుగెదర్ అకార్డింగ్ టు మీ. నేను గ్రంథాలు, మన సనాతన ధర్మము, ఏ ధర్మంలో అయినా పాతకాలంలో అట్లా నేర్పించి భర్త నలుగురితోటి పనులతో కూడా ఉంటుంటే భార్య అప్పుడు కొంగేసుకొని ముసుగు కప్పుకున్నది అట్లా ఉండొచ్చు కదా అమ్మ అంటే అది ఎక్కడి వరకు న్యాయం అనేది ఇంకా మీ మగవాళ్ళల్లో కూడా ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. సో కాబట్టికే దట్ వే యూనిట్ టు రెస్పాండ్. కానీ రియాక్ట్ అయ్యి నువ్వు చేయటం వల్ల వచ్చేదైతే ఏం లేదు. కానీ నువ్వు రియాక్ట్ అయ్యి దాన్ని చేస్తే ఊరుకోరు కదా, ఎవరెందుకు ఉంటుంది. ట్రస్ట్ ఇష్యూస్ని ఎప్పుడు ఛాలెంజ్ మాత్రం చేయకూడదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రెస్పాన్సిబిలిటీస్లో ఇప్పుడు వాళ్ళ వర్గానికి అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే జెన్స్ ఎట్టి పరిస్థితుల్లో వర్క్ కల్చర్ హ్యాస్ బికమ్ సో ఇమ్మెన్స్లీ టార్చర్డ్. ఎందుకంటే ఎంత పే చేస్తున్నారో అంతకి డబుల్ స్క్వీజ్ చేయటం అయితే జరుగుతుంది ఎవ్రీవేర్. ఎక్కడ తీసుకో ఎంతకు దగ్గ బొంత అంత అన్నట్టు ఏ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్ వాళ్ళకి పని స్ట్రెస్ మాత్రం కిల్లర్ ఉంది. బికాజ్ మనీ అంతే ఇస్తున్నారు కదా, అంతే పిండుతున్నారు. సో కాబట్టికే ఆ స్ట్రెస్. మరి వైఫ్ తీసుకుందాం, ఆమె కూడా 80% వర్కింగ్ ఉంటున్నారు, 60% వర్కింగ్ ఉంటున్నా కూడా వీళ్ళకి నువ్వు సపోర్ట్ అంటే భార్య చెప్తోంది నాకు వర్క్ సరిపోవడం లేదు, నాకు చేతనైతే లేదు, నాకు రెస్పాన్సిబిలిటీస్ అలోన్ ఐ కాంట్ హ్యాండిల్. ఈవెన్ దో హౌస్ వైఫ్ అయినా మేబీ ఇల్లు పిల్లలు చదువు అటు ఇటు పోవడము, లేకపోతే ఇంట్లో నీకు ఆమెకి ఇట్లా అంతా డబ్బాలు కట్టడం ఇదంతా చాలా ఎక్కువ అవుతుంది, ఆమెకి బియాండ్ పిల్లలకి చదివించు అని షేర్ చేసుకున్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇది కూడా చేయలేకపోతే ఎందుకు చెప్పు, కూర్చొని 3 పూటలా నిన్ను మేపుతున్నాను నేను అనేది ఎట్లా ఉంది? ఓకే అమ్మా, అసలు పని హెల్ప్ చేస్తే మొగోళ్ళకి ట్రస్ట్ మీ జెన్స్ ఐఎమ్ లైక్ గివింగ్ ఎ బిగ్ స్ట్రెస్ రిలీవర్ టిప్ ఫర్ యూ. వైఫ్కి కూరగాయల దగ్గర కానీ లేకపోతే ఇంట్లో కాస్త క్లీనింగ్ దగ్గర కానీ హెల్ప్ చేయండి. ఆమెకి హెల్ప్ అవ్వడము మీ లైఫ్ సూపర్గా ఉండటం పక్కన పెడితే మీకు ప్రశాంతత ద మోస్ట్ రిజివినేటింగ్. యూ ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నాను, ఐ ప్రామిస్, నేను ఊరికే చెప్పట్లేదు. సో కాబట్టి అట్లా నేను ఈ పని చేస్తానులే అమ్మ, నేను 2 రోజులు ఇలా చేస్తాను, లేకపోతే ఇది కట్ డౌన్ చేద్దాము, నీకు ఎక్కడ వీలవుతుంది, పోనీ ఈవినింగ్ వచ్చాక ఓన్లీ మనం ఇట్లా చేసుకో. అలా రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేయటం ఎట్లా ఉంది, ఇట్లా అరవటం ఎట్లా ఉంది. సో రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే మీరిద్దరు పెద్ద పాకిస్తాను ఇండియా వార్ కాదు కదా, ఇక యుద్ధాలు చేసుకొని ఇట్లా చేసేది లేదు. మొన్న రష్యన్ వార్ ఇవన్ అట్లా చేస్తారా? కాదు కదా. విడిపోయే లేని సంబంధాలకు రెస్పాన్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ దాన్ రియాక్షన్. Do you agree with me? Yes. Anytime, beauty to protect that relations, any relation, but this is a particular relation where you need to live for whole life. So కాబట్టికే రెస్పాండ్, నో రియాక్షన్. ఆ రియాక్షన్ ఏమన్నా ఉంటే బయట చూపించుకోండి. అంతేగాని మన దరిద్రం ఏంటంటే ఇంట్లో మాత్రం విపరీతమైన రియాక్షన్, బయట వాళ్ళకి మాత్రం
రెస్పాన్స్. ఒక జోక్ ఉంది మొన్ననే, భార్య మాట్లాడుతుంటే బా ఆపవే అన్నాడంట. అదే ఒక గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతుంటే కోకిల కోకిలకు అన్నది అన్నాడంట. అట్లుంటుంది. సో అందుకని బయట రియాక్ట్ అవ్వండి. మగాళ్ళైనా ఆడవాళ్ళైనా బయట చూపించండి మీ పవరు, మీ డోంట్ ఫైట్ ఫర్ అన్నెసెసరీలీ ఎనీవేర్, బట్ స్టిల్ if you want to really make sure that you have that your impact on the other areas, do there. అవసరం ఉన్న చోట. కానీ అవసరం లేని చోట, ఇక్కడైతే అవసరం ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వండి, కానీ రియాక్ట్ అవ్వకండి. ఇది 80 to 90% గొడవలు లేకుండా మాత్రం చేస్తుంది. ఐ బెట్. రెస్పాండా రియాక్ట్ అని చూస్ చేసుకొని కనుక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే హ్యాపీగా. అసలు రియాక్ట్ అనేది ఇంట్లోకి రాగానే డిక్షనరీల నుంచి తీసిపడేయండి. ఎగ్జాక్ట్లీ. డిక్షనరీల నుంచి అసలు ఇంట్లో నీకు రియాక్షన్సే లేవు బాస్, జస్ట్ రెస్పాన్స్. ఒకవేళ మన ఈ ఎపిసోడ్ భార్యలే కనుక చూసి, మాకు ప్రతిసారి ఇష్యూసే ఉంటుంటాయి, అన్నీ బాగుంటాయి, బట్ ఎందుకు మా ఇద్దరి మధ్య తెలియకుండానే చిన్న చిన్న వాటికి కూడా Understanding problem. అలా పర్సనల్గా ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాము, కౌన్సిలింగ్ కావాలి, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మేము మీతో చెప్పాలనుకుంటున్నాం, మాకు దీనికి సొల్యూషన్ తెలియట్లేదని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయాలి. తప్పకుండా. ఎలా అంటే ఇప్పుడు నీ భర్తకు అసలు ఏం కావాలో నీకు తెలిసి ఉండకపోవచ్చు. తనకి ఇప్పుడు మనం అనుకున్నాం మాట్లాడితే ఇష్టమేమో, ఇబ్బా మీరు బాగా చేస్తారండి, పిల్లలకు బాగా చేస్తారు అని చెప్తే ఇష్టమేమో. రెండో మనిషికి ఊరికే వచ్చేవరకు ఇలా ఫుల్ డిష్ చేసి పెడితే ఇష్టమేమో. ఫుడ్ ప్రియులు ఉంటారు, భోజనం ఇష్టము, సరదా కూర్చుని హాయిగా తినాలి మనశ్శాంతిగా, ఒక మంచి హెయిర్ స్ప్రే, మంచి డిమ్ల అలా ఇష్టమేమో, అలా చేసి పెట్టు. లేదు థర్డ్ టైప్ వాళ్ళు కాస్త ఊరికే రాగానే హగ్ చేసుకోనో, కాస్త మాట్లాడో, పక్కన కూర్చోనో, కొంచెం నువ్వు హెయిర్కి టచ్ ఇవ్వటమో. ఎలాంటి వాడు నీ భర్త అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. నీ భర్తకి నువ్వు మాట్లాడితే చాలు, నువ్వు మాట్లాడి అతన్ని నువ్వు మా కోసమే చేస్తున్నావండి, నేను ఎప్పుడు నీతో ఉన్నాను, పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు, అరే నాన్న పిల్లల ముందు, నాన్న తండ్రి ముందు అరే నాన్న ఇంత కష్టపడి వచ్చాడరా అని ఒక మాట అని చూడు, ఫిద్దా. నాన్నతో అనకు, పిల్లలతో అను, నాన్నకి తలనొస్తుందిరా, నాన్న ఇప్పటిదాకా కష్టపడి వచ్చారు, లెట్ హిమ్ టేక్ రెస్ట్, లేకపోతే నాన్నతో కాసేపు ఆడుకోండి, నాన్న ఫ్రెష్ అవుతుంది. దిస్ గివ్స్ హిమ్ అ లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ఫ్యామిలీ. సో నీ భర్త మాటలతో ఇష్టపడేవాడా, ఓరల్గా చెప్తే, లేకపోతే ఏమైనా వండి చూపించినా, లేకపోతే రూమ్ మంచిగా డెకరేట్ చేసి మంచి బెడ్షీట్ వేసినా, మంచి డ్రెస్ నువ్వు బాగా తయారైనా అలా మురిసిపోయేవారా, లేకపోతే నువ్వు కాస్త టచ్ చేసి కైనస్థెటిక్ టచ్ చేస్తే ఇష్టమా? లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆడిటరీ, విజువల్, కైనస్థెటిక్. సో ఈ పదార్థాన్ని ఏ రకమైన ఏం చేస్తే ఇంప్రెస్ అవుతాడో నువ్వు మరి అలా మలుచుకోవాలి కదా. సో ఆటోమేటిక్గా కుంగేంటి, నేను చెప్పాను కదా, కృష్ణులు అయిపోతారు. చాలా మంది ఆడవాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. మేబీ తమ్నేల్ చూసి ఏంటి అనుకోవచ్చేమో, కానీ కంటెంట్ మొత్తం కనుక వీళ్ళు చూడగలిగితే ప్రతి పాయింట్ వాళ్ళకి టచ్ అవుతుంది. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.